ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు ఉపయోగపడేలా లేవని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను లేపుకోవడానికి జాకీలు వేస్తున్నారు. లోకేష్ కూడా చంద్రబాబు కోసం జాకీలు వేస్తున్నారు. ఇక వీరిద్దరి కోసం పవన్ కళ్యాణ్ కూడా జాకీలు లేపే ప్రయత్నం చేస్తున్నారు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ప్రకారం ప్రతి నిరుద్యోగికి ఇవ్వాల్సిన 1.08 లక్షల రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. అలాగే మహిళలకు ఇచ్చిన ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 4000 రూపాయల పెన్షన్ వంటి హామీలను కూడా అమలు చేయలేదని ఆరోపించారు. హామీలు ఇచ్చారు కానీ అమలు మాత్రం చేయడం లేదు అని ఆయన విమర్శించారు. పెన్షన్ల విషయంలో కూడా జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ కాలంలో 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇచ్చామని, కానీ ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గింది అని అన్నారు. ఇక బడ్జెట్ లో పెన్షన్లకు సరిపడా నిధులు కేటాయించలేదని కూడా విమర్శించారు. ఇది భవిష్యత్తులో మరిన్ని పెన్షన్లు కట్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రైతుల సమస్యలను కూడా జగన్ ప్రస్తావించారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి వంటి పంటలకు ధరలు పడిపోయాయని అన్నారు. మిర్చి ధర క్వింటాల్ కు 26,000 రూపాయల నుంచి 18,000 రూపాయలకు పడిపోయింది అని తెలిపారు. అలాగే మొక్కజొన్న రైతులు పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటున్నారని కూడా చెప్పారు. రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదని కూడా ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ కూడా జరగలేదని జగన్ అన్నారు. రైతుల కష్టాలు, ధరల సమస్యలు, వ్యవసాయ సంక్షోభం వంటి విషయాలపై ప్రభుత్వం మాట్లాడడం లేదని విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేస్తున్నామని కూడా జగన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. జగన్ చేసిన జాకీలు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న తాజా విమర్శగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు టీడీపీ లేదా జనసేన నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తుండగా రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలా మారుతుందో చూడాలి.